ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ఈ జూన్ మాసము 15వ తారీఖు సోమవారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక నిండువందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో గడిచిన దినాలు కృప చూపి రాత్రంతా సుఖ నిద్ర నుంచి మరొక దినపు ఆయుష్ను పొడిగించిన దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగునందురు, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే అని రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించుదురు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8-9 వచనాలలో విలువైన మాటలు మనం ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, మరణము లేకుండా ఆయన తీసివేస్తాడని, ఆయనే మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన వాడని, రెండవదిగా కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్న ప్రతి వారిని కష్టాలు తీర్చే దేవుడు ఆయన మాత్రమేనని, ఎందుకంటే ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానని మరెవరూ చెప్పలేదు, మనం ఆరాధించే ప్రభు తప్ప. ఇక భూమి మీద ఉన్న సమస్త జనుల నిందను తీసివేసేవాడు ఆయనే. ఇక రక్షణ ఆయనే ఇవ్వాలి. రక్షణ కోసం కనిపెట్టుకునేవారు ఆ రక్షణ పొందుకుని సంతోషిస్తారని, ఆ రక్షణ బట్టి ఆనందిస్తారని ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ రెండు వచనాల్లో చాలా సంగతులే ఉన్నాయి. ఇక పై వచనాల్లో చూసుకుంటే ప్రభు చేసే ఆ 1000 ఏండ్ల పాలనలో, ఆ పరలోకపు విందులో, ఆ పర్వతం మీద జరిగే ఆ విందంతటి గురించి రాయబడుతుంది. అయితే ఉదయకాల సమయంలో సుస్పష్టంగా మనం గ్రహించవలసింది ఏమిటి అంటే గనుక, మనకి మరణం ఇక ఉండదు. ఎందుకంటే ఆయన మరణపు ముళ్ళను విరిచాడు. ఆయన యందు మనం ఉన్నాము గనుక ఆయన యందు చనిపోయినా తిరిగి లేస్తాం, బ్రతికుండా ఆయనతో కూడా సదాకాలం ఉంటాం. రెండవదిగా, ఆయన ఈ భూమి మీద కష్టాలు కన్నీళ్ళని బట్టి నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. నీ కన్నీటిని తుడిచేవాడుగా ఆయన ఉన్నాడు. ఇక మూడవదిగా, రక్షణ, మరి ప్రాముఖ్యమైన రక్షణ నువ్వు పొందుకుంటే, ఏమున్నా లేకపోయినా పొందుకున్న రక్షణను బట్టి నువ్వు సంతోషించగలుగుతావు, ఉత్సహించగలుగుతావు. ఈ 3 విషయాలు నువ్వు గ్రహింపులో ఉంటే గనుక దేనికి భయపడవు. ఎందుకంటే చనిపోతాను అనుకున్న నీవు చనిపోయినా పర్వాలేదు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని వాక్యాన్ని బట్టి, పౌలు చెప్పిన మాటను బట్టి సంతోషించి ధైర్యంగా ఉండగలుగుతావు. రెండవదిగా, కష్టాలు వచ్చినా పర్లేదు, నా ప్రతి కన్నీటిని తుడిచే నా యేసయ్య నాకు తోడుగా ఉంటాడని ధైర్యంగా ఉండగలుగుతావు. మూడవదిగా, నీవు రక్షణ పొందావు కాబట్టి నీ రక్షణ బట్టి దిగులనేది లేకుండా సంతోషంగా ఉండగలుగుతాం. ఈ 3 విషయాలు గ్రహిస్తున్న మనందరి జీవితాల్లో ఆ మేలు పొందుకోవటానికి, ఆ రక్షణ పొందుకోవటానికి, పరలోకం చేరటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. మాకు ఇచ్చిన విలువైన మాటలను బట్టి, నువ్వు ఇచ్చిన ఈ దినకాల ఆయుష్ను బట్టి నీకు స్తోత్రాలు. ప్రార్థన వాక్య లేఖనాలతో ప్రారంభిస్తున్న మా దినచర్య నీ నామానికి మహింకరంగా అనుగ్రహించండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల భద్రత ఉంచండి. బలహీనులైన వారిని బలపరచండి. నేటి దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న వారికి నూతన సంవత్సర దయాకిరీటాలు ధరింపజేయండి. నీవు దయచేసిన ఈ దినము నీ చిత్తానుసారంగా మా ఎడల జరిగించి మీరు మహిమ పొంది మీ కృప మాకు తోడుగా ఉంచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.